పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులందరికీ శుభోదయం. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల విషయంలో హైడ్రా కమిషనర్ గౌరవ రంగనాథ్ గారు మనకు 3 నెలల్లో పరిష్కారము ఇస్తారని మాట ఇచ్చిన 15 రోజుల పైగా అవ్వడం జరిగింది. మన అమీన్పూర్ పెద్ద చెరువు నుంచి చుక్క నీరు కూడా ఇంతవరకు తీసే ఏర్పాటుకై ప్రణాళికలు కూడా జరిగినట్టు మన దగ్గర సమాచారం లేదు. మనము FTL పరిధిలో రాము అని ముందుగా మనమందరము నిర్ధారణ చేసుకోవాలి. కావున మనమందరము కొన్ని టెక్నికల్ విషయాలపై అవగాహన పెంచుకుందాం. మన ముంపు సమస్యకు సరైన పరిష్కారము కొరకై మనము ఒకరికొకరకు తోడ్పడదాం. ముందుగా మనమందరము FTL పరిధిలోకి రాము అనే ఒక నిర్ధారణకు మనము మానసికంగా మనము దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 2017 సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రెవెన్యూ, HMDA లేక్ ప్రొటెక్షన్ కమిటీ, HMDA ప్లానింగ్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు 10 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ చే ఇవ్వబడింది. ఇట్టి విషయాలపై అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఛానల్ ఒక నివేదికపై చర్చకు ముందుకు వస్తుంది. దీనికి మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు సాయంత్రం లోపు ఒక వీడియో విడుదల చేయబడుతుంది. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు పై మనము ఓసారి దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఇంతవరకు ఏ ప్రధాన మీడియా ఛానల్ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్టు పై సరైన ఇన్వెస్టిగేషన్ చేయక మన యొక్క సమస్యపై మనకు న్యాయం చేకూర్చే క్రమంలో గాని తోడ్పడలేదు. కావున నిన్నటికి నిన్న హైడ్రా కమిషనర్ ఆఫీస్ సాక్షిగా మన జేఏసీ వాయిస్ ని ఏ మీడియా ఛానల్ కూడా వినిపించలేదు. ఆ క్రమంలో మన ఒక సమస్య గురించి మనము అవగాహన పెంచుకుంటూ మనము ప్రభుత్వ అధికారులకు మనం వాయిస్ వినిపించే మాధ్యమంగా ఈ యొక్క జేఏసీ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. కావున మీరందరూ దీనికి తోడ్పడాలనేసి కోరడం జరుగుతుంది. మనము వాట్సాప్ గ్రూప్ లో సుమారు 800 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నాం. ఇప్పటి వరకు 100కు పైగా ఈ యొక్క అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మిగిలిన వారందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన యొక్క సమస్యను మరింత బలోపేతంగా సంబంధిత అధికారులకు నివేదించడానికి తోడ్పడుతుందని కోరుచున్నాము. జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పై విశ్లేషణకు మీరందరూ సంసిద్ధులు కండి. జేఏసీ తరఫున నుంచి చాలా సున్నితంగా ఈ యొక్క రిపోర్ట్ పై పర్యవేక్షణ చేసి ఒక వీడియో విడుదల చేయబోతుంది. ధన్యవాదాలు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఆవేదనను మీకు తెలియబరుస్తున్నది అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఛానల్. మరిన్ని ఆవేదపూరితమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.